R9 టీవీ, నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గరికినట్టు గ్రామానికి రోడ్డు భూమి పూజ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 78వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. మంథని పట్టణంలో గంగపుత్ర సోదరుల బోనాల మహోత్సవాలు. పట్టా ఉన్న పరిరక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. సహస్ర జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు. సీఎంఆర్ బియ్యం అమ్ముకున్న వారిపైన పీడీ యాక్ట్ పెట్టాలన్న గుంజపడుగు హరిప్రసాద్. డివిజన్ అధ్యక్షులు ఆగస్టు 15 తారీఖులోపు డివిజన్ కమిటీలు నియమించాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఆనవాళ్లు ఉండవన్న వంటేరు. తెలంగాణ చేనేత చైతన్య మహాసభలు ప్రారంభం. ప్రజా సంక్షేమం శ్రేయస్సుతో పాటు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ గరికినట్టు గ్రామానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం విచ్చేశారు. గరికినట్టు గ్రామానికి సీసీ రోడ్డు భూమి పూజ చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. 40 సంవత్సరాలుగా ఉన్న రోడ్డు సమస్యను పరిష్కరించి గ్రామానికి రోడ్డు వేయిస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి ప్రత్యేక కృతజ్ఞతలు గ్రామస్తులు తెలియజేశారు. ప్రజా సంక్షేమం శ్రేయస్సుతో పాటు గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 78వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఘనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు బుధవారం స్వామివారికి నైవేద్యం, ధ్వజారోహణ, యాగ పూజ ఘనంగా నిర్వహించారు. రాత్రికి నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం పాలు, నీరు, మజ్జిగ, ప్రసాదాలు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు వచ్చు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, కమిటీ సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, ఎంపీడీఓ వాసుదేవరావు, డిప్యూటీ ఎంపీడీఓ శశిరేఖ తదితరులు భక్తులకు అనేక విధాల సేవలను అందిస్తున్నారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ హెచ్చరించారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా రామాయంపేటలో తహసీల్దార్ రజనీ కుమారి హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇసుక వేలంపాట నిర్వహించారు. మొత్తం 30 ట్రిప్పుల ఇసుక వేలంపాట వేయగా 9 మంది వేలంపాటలో పాల్గొన్నారు. అత్యధికంగా 2,18,000 రూపాయలు వేలంపాట పాడి దంతపల్లి సర్పంచ్ బాలరాజు ఇసుక స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు ఇసుక ఉపయోగించాలని సూచించారు. మంథని పట్టణ కేంద్రంలో గంగపుత్ర సోదర సోదరీమణులు గంగామాతకు బోనాలు సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంథని పట్టణంలో గంగపుత్ర సోదరులు సోదరీమణులు భక్తి శ్రద్ధలతో గంగామాతకు బోనాలు సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ఈ సాంప్రదాయ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోనాలను ఊరేగింపుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తీసుకువెళ్లి నృత్యాలు, సాంప్రదాయ వాయిద్యాల నడుమ గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం గోదావరి తల్లికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనాల కమిటీ చైర్మన్ వెంకటస్వామి, బోయిని నారాయణ,
దత్త శివతో పాటు గంగపుత్ర సంఘం సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ఇలాగే విజయవంతంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకాంక్షించారు. గంగపుత్ర సమాజం నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గంగమ్మ తల్లి పౌరాల కార్యక్రమం మేము అందరం కలిసి విజయవంతంగా ప్రతి సంవత్సరం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన మంత్రి డివిజన్లోని ప్రతి గ్రామంలోని గంగపుత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మంత్రి మున్సిపాలిటీ పరిధిలోని బోయినపేటలో ప్రారంభమై ఈ యాత్ర మంత్రి గోదావరి చివరిగా అక్కడ ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేయడం జరుగుతుంది. నేడు మంత్రి పట్టణంలో ఒకట గంగపుత్రుల సోదరుల యొక్క ఆరాధన జరిగినటువంటి గంగామాతకు, ఈ గంగామాత బోనాలకు కమిటీ చైర్మన్ వెంకటస్వామి గారికి, గంగపుత్రుల సోదరులందరికీ ఆ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. రాబో సంవత్సరం కూడా యావత్ నియోజకవర్గంలో గంగపుత్ర సోదరులందరూ పాల్గొని వారి యొక్క సనాతన ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని కాపాడాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారత మాతాకి పట్టా ఉన్న పరిరక్షణ కరువైందని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులతో ఆదివాసీ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సామెల గ్రామంలో ఓ ఆదివాసీ కుటుంబం భూమి వివాదంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. దాదాపు 5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిపై కొందరు వ్యక్తులు కన్నేశారని, రాజకీయ అండదండలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టా పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. సాగు భూమిపైనే కబ్జా యత్నం చేస్తున్నారని, తమ పూర్వీకుల కాలం నుండి సాగు చేస్తున్న భూమిలో ప్రతి ఏడాది పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని బాధిత కుటుంబం తెలిపింది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ వచ్చి వివాదం సృష్టిస్తున్నారని, భూమిలో ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తూ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటలను నాశనం చేయడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు రాజకీయ అండదండలను ఉపయోగించుకుంటూ అధికారులపై ప్రభావం చూపుతున్నారని బాధితులు ఆరోపించారు. చట్టబద్ధమైన పత్రాలు తమ వద్ద ఉన్న వాటిని పట్టించుకోకుండా బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూమి వద్దకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని బాధితులు ఆరోపించారు. సంబంధిత శాఖలు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలని కోరారు. భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న తమపైనే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన బాధితులైన తమకే ఇబ్బందులు ఎదురవుతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని, ఎవరి భూమిని ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదని బాధితులు స్పష్టం చేశారు. TR9 టీవీ ద్వారా మా యొక్క భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. భూమిపై అక్రమ జోక్యాన్ని అడ్డుకొని పంటలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. మా తాత వాళ్ళవి అయితే మమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నారు సార్. వీళ్ళు బద్రే సత్తయ్య అనే వాళ్ళు ఉన్నారు వ్యక్తి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇక్కడ సార్ వాళ్ళ ఊరు పేరు ఇక్కడ ఆసిబాది సార్. అంటే వాళ్ళకేం సంబంధం అంటే ఈ భూమి గురించి? సార్ ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నదని మా పేరు మేము మాకి వచ్చింది ఈ ల్యాండ్ అని అంటారు సార్. ఒట్టిగానే మాకు వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేవు సార్. ఆ ఫ్యాక్టరీ ఎవరిది? ఫ్యాక్టరీ అది ఎవరి జాగాలో ఉన్నది? ఎందుకంటే అది అంటే ఫ్యాక్టరీ కోసం మీరు ల్యాండ్ అమ్మిరా? అది అమ్మలేదు సార్.
ఇట్లా సీలింగ్ ఇచ్చిండ్రు సార్. ఓకే, ఈ ల్యాండ్ కూడా వాళ్ళదే అంటున్నారా? వాళ్ళది కాదు సార్, మనదే. మీ ల్యాండ్? మాదే ల్యాండ్, కానీ వాళ్ళది కాదు ఇది ల్యాండ్. మా తాత వాళ్ళదే, మా తాత వాళ్ళది మొత్తం ఇది ల్యాండ్. మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీ తాత వాళ్ళు? మా చాచులిక్కునే ఇస్తుండే సార్, మళ్ళీ చాచులిక్కుని వెళ్ళినాక మేము పోయిన సంవత్సరం నుండి తీసుకున్నాం సార్. అయితే మా మీద ఇంత పరిశ్రమ చేస్తాను సార్. మరి ఇప్పుడు టీఆర్ఎంటీ ద్వారా ఏం కోరుకుంటారు? మా భూమి మాకే రావాలి సార్. ఇప్పుడు దుర్వ సోము సన్న మనకు సామెల శివార్లో సర్వే నెంబర్ 3 5 ఎకరాలు, సర్వే నెంబర్ 18లో 14 ఎకరాలు 30 సెంట్లు, సర్వే నెంబర్ 56లో 4 ఎకరాలు 57 సెంట్లు, సర్వే నెంబర్ 61లో 7 ఎకరాలు 50 సెంట్లు, సర్వే నెంబర్ 63లో 9 ఎకరాలు 90 సెంట్లు గల భూమి నెంబర్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మొత్తం 43 ఎకరాల చిల్లర. ఓకే, ఇక్కడ సమస్య ఏంటి అసలు? సమస్య ఈ భూమిపై బద్రి సత్తయ్య, బద్రి సాయి, అరగెల గురుకయ్య, ఐలవేని రామయ్య, తర్వాత మన ఏకర్ అవినాష్ అను ఈ రౌడీ సీటర్లు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ రౌడీ సీటర్ గ్యాంగ్ చేరి ఆసిఫాబాద్లో పూర్తిగా ఈ చాలా గిరిజన అమాయకులను చూసి అమాయకుల భూములను లాక్కొని భూములని రాత వచ్చి ఫ్లాట్ తీసుకు అమ్ముకున్నారు. ఇప్పటికే ఈ భూమిలో ఫ్లాట్ తీసి 186 ఫ్లాట్లు అమ్ముకున్నారు. దగ్గర 3-4 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటికే దాదాపు కోట్ల దుర్వినియోగం చేశారు. ఒక సహస్ర జూనియర్ కాలేజీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ పార్టీ 2026ను ఘనంగా నిర్వహించారు. సహస్ర జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ పార్టీ 2026 పేరుతో బాలాజీ గార్డెన్స్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహస్ర కాలేజ్ చైర్మన్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సహస్ర కాలేజ్ నుండి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంలో సహకరించిన తల్లిదండ్రులకి మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమమని వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. నేను సహస్ర జూనియర్ కళాశాల చైర్మన్, నా పేరు ఎస్ వెంకట్ యాదవ్. మన సహస్ర జూనియర్ కళాశాలను 2012లో ఒక 100 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా ఈరోజు ఒక 900 స్ట్రెంత్కు రీచ్ కావడం జరిగింది. దానికి అంటే మన సహస్ర కాలేజ్ మోటో ఏంటంటే సామాన్య విద్యార్థులను తీసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫీజు కార్పొరేట్లో పే చేయాలన్నటువంటి వాళ్ళు మన కాలేజీకి వస్తూ ఉంటారు. వారికి కార్పొరేట్ స్థాయిలో మనం విద్యను అందిస్తూ లిమిటెడ్ ఫీజు తీసుకొని అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మన సహస్ర కాలేజ్ మోటో. మనకు కాలేజీలో యాక్చువల్ ఏంటంటే మెయిన్స్, ఐఐటి, అడ్వాన్స్డ్ అన్ని కోచింగ్స్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ అకాడమిక్ ఇయర్ 2026-27లో డిఫెన్స్ బయాస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మనం ఒక 100 స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తే అది 220-250 వరకు రీచ్ కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో గర్ల్స్ డిఫెన్స్ అకాడమీని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా బయాస్కి వచ్చేసి మెయిన్స్, నీట్, ఐఐటి కోసం సపరేట్ బ్రాంచ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 3 బ్రాంచ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 5 బ్రాంచ్లుగా 5 బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మన దగ్గరకు వచ్చిన ప్రతి విద్యార్థి యొక్క కోరిక, వాళ్ళు ఏవైతే వాళ్ళు డ్రీమ్స్ పెట్టుకొని వస్తారో ఆ డ్రీమ్స్ రీచ్ అయ్యే విధంగా మన టీచింగ్ ప్లాన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ తేడా లేకుండా, ఎందుకంటే ఫుడ్ బాగున్నప్పుడే పిల్లవాడు హెల్తీగా ఉండగలుగుతాడు. హెల్తీగా ఉన్నప్పుడే మనం చెప్పేది కూడా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. కాబట్టి అన్ని రంగాల్లో నేనే 24 అవర్స్ కాలేజ్ హాస్టల్లో వండుకుంటూ 24 అవర్స్ పిల్లలతోటే వండుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాళ్ళకి ఏ సబ్జెక్టులో ప్రాబ్లం ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అవన్నీ కూడా 24 అవర్స్ హాస్టల్తో వండుకుంటూ మా పర్యవేక్షణలో విద్యార్థులను చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక 2 ఇయర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు అప్పేపారంటే మా పిల్లల్లాగా చూసి వారికి అన్ని రకాలుగా వాళ్ళకు కోచింగ్స్ ఇస్తూ ఉంటాం. మనం గత చరిత్ర చూసినట్లయితే కాలేజ్ స్థాపించినప్పటి నుంచి స్టేట్ 5లో కంపల్సరీ ఒక ర్యాంక్ ఉంటుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2025-26లో స్టేట్ 3rd ర్యాంక్ రావడం జరిగింది. ఎంపీసీలో, ఈవెన్ బైపీసీలో కూడా. అట్నే మెయిన్స్లో ఒక 10 to 12 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్, కమింగ్ అకాడమిక్ ఇయర్లో మెయిన్స్లో, అడ్వాన్స్లో మినిమం ఒక 10 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిల్లలు ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. రెగ్యులర్ మార్కింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, వీకెండ్ ఎగ్జామ్ కావచ్చు, ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నాం. దసరా వరకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇంకొక 4 monthsలో రివిజన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కంపల్సరీ 10 above మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ సీట్స్ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాబోయే వాళ్ళకి సహస్ర డిఫెన్స్ అకాడమీకి రాబోయే పిల్లలకు మీరేం చెప్తారు?
జనరల్గా ఏంటంటే మన దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ప్రతి క్యాంపస్లో కూడా 250 కన్నా ఎక్కువ స్ట్రెంత్ తీసుకోం. మీరు మిగతా కాలేజీలు పోల్చినట్లయితే 1500 2000 క్రౌడ్తో ఉన్నారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది ప్రతి విద్యార్థి పైన, ప్రతి విద్యార్థి ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు అనేది కేర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఎన్ని క్యాంపులు ఎస్టాబ్లిష్ చేసినా పెట్టిన ప్రతి క్యాంపస్లో 250 కన్నా ఎక్కువ తీసుకోము. అదే మన సహస్ర కాలేజీ మోటో. అవసరమైతే బ్రాంచెస్ వేస్తాం తప్ప బ్రాంచ్లో 250 క్రాస్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని తీసుకోము. అది ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి ప్రతి పిల్ల మాపై నమ్మకం ఉంచి వచ్చినట్టు పంపిన ప్రతి తల్లిదండ్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు చేసినా వారిని వదిలేస్తున్నారని ఆరోపించిన హరిప్రసాద్. కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు చేసినా వారిని వదిలి చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి కేసులు పెట్టి పెద్దవారిని వదిలి పెడుతున్నారని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వం పెద్దలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సివిల్ సప్లై వ్యవస్థకు తూట్లు పొడిచిన వారిని, అనేక అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్ష చేయడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో సివిల్ సప్లై అధికారులు మరియు కొందరు బడా రైస్ మిల్లర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరును ప్రతిపక్ష పార్టీ కూడా మూగబోయిందని, ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ బియ్యం గల్లంతు కావడం అంటే దీనికి పూర్తి బాధ్యత అధికారులదేనని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెడుతున్న కరీంనగర్ సివిల్ సప్లై అధికారుల తీరుపై ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని గుంజపడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యుల అంజన్ కుమార్ సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన డివిజన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల సమావేశంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ మీటింగు ప్రధాన కారణం డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కమిటీలు ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి చేసి నగర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. కమిటీలో మహిళలకు 33% ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలతో 21 మందితో కమిటీ వేయాలన్నారు. పని విభజనలో భాగంగా 10 డివిజన్లకు ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందన్నారు. వీరు ఆయా డివిజన్లలోని కార్యకర్తలను, డివిజన్ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను సమన్వయం పరుస్తూ బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రతిష్టంగా ఉంటాం. పార్టీ మనకేం చేసిందని కాదు, పార్టీకి మనమేం చేశామని ఆలోచించాలి. మీరందరూ నాయకులుగా ఎదగాలి. దానికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ వాళ్ళకు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చింది. మరి వాళ్ళకి ఏం స్వార్థం లేదు. అట్లనే ఆ పార్టీలో మనం కూడా నిజాయితీగా, నిజంగా మనం ఒక పారదర్శకంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మన నాయకత్వాన్ని మనమే నిర్మించుకోవాలి. ఒక నాయకుడి దగ్గర ఉంటే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉండదు. నేనేమంటున్నా అంటే మీరే లీడర్ కానీ, మీరే నాయకుడిగా ఎదుగుంది. దయచేసి మీకు మంచి అవకాశం ఉంది. మీ నాయకత్వాన్ని మీరు పెద్ద చేసుకోండి. లేదు 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 నేను ఇట్లనే ఉంటాను, ఇట్లా అంటే దానికి నేను ఏం చేయలేదు. నేనేమంటున్నా, మీ అందరికి అవకాశం ఇస్తున్నా. మీరు లీడర్గా ఎదుగుంది. వర్గాలు, విభేదాలు, నేను ఇది అది ఏదదు, పార్టీ మీకు లీడర్. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటేనే రేపు మన కాంగ్రెస్ పార్టీ ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా మన పార్టీ కొరకు పనిచేసి గెలిపించుకుంటాం. ఫలాని వ్యక్తికి ఇస్తా, నేను ఫలానా మనం నిర్ణయించేది కాదు. పార్టీ హైకమాండ్ అన్నింటిలో ఆలోచించేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతుంటే మంచి చెడు, కానీ మన పార్టీ కొరకు పార్టీ నాయకత్వం మీ మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చింది. ఒక డివిజన్ ప్రెసిడెంట్ చేస్తే మిగతా వాళ్ళని కార్యవర్గ సభ్యులుగా చేసి ఏఐసిసి కేసీ వేణుగోపాల్ పిసిసి ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేస్తేనే మీకు వచ్చింది. మామూలు కాదు. ఒకప్పుడు 4 గోడల మధ్య కూర్చొని పలాని రమేష్కు, పలాని రామరెడ్డికి, పలాని తిరుపతికి ఇద్దామంటే ఇచ్చేసే రోజులు వేరే. మనల్ని పూర్తిగా పార్టీ గమనిస్తుంది. మనం అనుకుంటే ఏంటంటే నన్ను ఎవరు చూస్తుంటే కదా తప్పు. మీ అందరి యాక్టివిటీ ప్రతి ఒక్కటి అక్కడ
పార్టీ గమనిస్తుంది. దయచేసి పార్టీని బలోపేతం చేయడానికి మీరు తీసుకునే నిర్ణయం మీ నాయకత్వాన్ని పెంపొందిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం ఎవరో నాయకత్వాన్ని పెంపొందించారు. మీరు లీడర్ కాదు. ఇవాళ జరుగుతుంది కావచ్చు అన్యాయం, రేపు జరగదు. ఇవాళ మీకు లాభం జరగదే కావచ్చు, రేపు లాభం జరుగుతుంది పార్టీతో. నేను పార్టీ కార్యకర్తగా నేను నారాజు అయితే నేను ఇక్కడనే ఉంటాను. ఇవాళ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ హోదా ఇచ్చి మన అందరినీ ఒక మంచి ఉన్నత స్థితికి వచ్చింది. జిల్లా కాంగ్రెస్ హోదా, ఒక జిల్లా కాంగ్రెస్ పోస్ట్ రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటుంది. ఇవాళ మిమ్మల్ని ఏది కోరి పార్టీ మిమ్మల్ని నిర్ణయం తీసుకుంటుంది. ఆ పార్టీ నిర్ణయం మేరకు మీరు మీ డివిజన్లో ఎవ్వరు నిరుత్సాహపడద్దు. నిరుత్సాహపడితే అట్లంటే నేను చుక్కరావు గారు, సత్యనారాయణరావు గారు, వెంకటస్వామి గారు నాయకత్వం నుంచి పనిచేసుకుంటారు. నా పని నాకు మాత్రమే తెలుసు, నేను ఎంత కష్టపడ్డాను తెలుసు. అంటే రాజకీయంగా నాకు గుర్తింపు ఉన్నది, రాజకీయంగా నాకు గుర్తింపు ఉన్నది. నేను ఇంకా నమ్మకంతో ఉన్నా. నేను ఎవరైతే పార్టీని నమ్ముకొని రాజకీయంగా లీడర్లను నమ్ముకొని పార్టీ పనిచేస్తున్నాం 100% న్యాయం జరుగుతుందని ఆశ. అట్లనే మన అంతం ఆశాజీ. దయచేసి మీపై గురుతరమైన బాధ్యత ఉంది. 15 ఆగస్టు లోపల డివిజన్ ప్రెసిడెంట్ 21 మందితో కమిటీ చేయాలి. ఆ కమిటీలో కంపల్సరీ 33% మహిళలను వేయాలి. కంపల్సరీ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, బీసీలని ఆ కమిటీలో వేయాలి. దీన్ని ప్రోత్సహించడానికి మీకు ప్రతి 10 డివిజన్లకు ఆ 6 ఇన్ఛార్జీలుగా చేసిన. ఇన్ఛార్జీలు అంటే వాళ్ళ మీద పెత్తనం కాదు, వాళ్ళు సహకారం చేయాలి. డివిజన్ ప్రెసిడెంట్ సహకారం చేయాలి, వారికి సూచనలు ఇవ్వాలి, తొందరగా చేయాలి. నేను కూడా నియోజకవర్గానికి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. వాళ్ళందరినీ పెరుగుతుంది. నా ఎక్కువ మంచిది, నాది పనిచేస్తలేదు. కానీ నేను వేరే కాడల్లా ఎమ్మెల్యేలు గెలిచారు, మంత్రులు అయ్యారు. నేను మంచిర్యాల పనిచేసిన రేణుసాగర్రావు గెలిచిండు, బెల్లంపల్లిలో పనిచేసిన వినోద్ కుమార్ గెలిచిండు, చెన్నూరులో పనిచేసిన వివేక్ గెలిచిండు, భూపాల్పల్లిలో పనిచేసిన కాంట సత్యనారాయణ గెలిచిండు, ధనపూర్లో పనిచేసిన లక్ష్మణ్ కుమార్ గెలిచిండు, మంత్రి అవుతాడన్న. అంటే ఈ ముచ్చట నేను జగిత్యాల జీవన్ రెడ్డి మీటింగ్లో చెప్తే తమ్ముడు మా ఊరికేందుకు రాలేదని అడిగి నేనన్నా ఏడి పంపితే అడిగినా. అంటే నాది నేనేమైతే లేను, కానీ నేను వేరే కాడ పని ఆ మంచి పేరు తెచ్చుకొని ఇన్ఛార్జ్ పోతే ఆ డివిజన్లో ఆ నాయకుడిని గెలిచే రీతిగా తయారు చేయండి దయచేసి. తమిళనాడు పోయినా, మధ్యప్రదేశ్ పోయినా పనిచేసిన. సీతమ్మ గారి కష్టాలు వచ్చినాయి నా పైన, నేను ఎక్కడేమి చెప్పుకోలేదు. నా పని ఏదో నిన్నే గెలిపించు అట్లా నా గురించి కాదు. పార్టీ మనం ఎవరు డిసైడ్ చేయాలి, పార్టీ డిసైడ్ చేస్తుంది మనల్ని. నేనేమంటున్నా అంటే మీకు చాలా పవర్ఫుల్ పోస్టులను ఉన్నారు, మీకు తెలుస్తలేదు మీ పవర్ ఏందనేది. మీ పవర్ అనేది తెలుస్తలేదు. మీ పవర్ అనేది ఎదుటోళ్ళకి తెలిసినట్టు తయారు చేసే బాధ్యత నాది. నేనే చెప్తా ఫలాని పోస్ట్లో ఉన్న వ్యక్తి యొక్క పవర్ ఏంటనేది నేను చూపిస్తాను. మీరు పార్టీ కొరకు పనిచేయాలి, నా కొరకు కాదు. నాకేం చేయకూడదు అంజన్ కుమార్ అన్నటువంటి పార్టీ ఎవ్వరు ఏమైనా కాదు, పార్టీ కొరకు పనిచేయాలి. పార్టీ గట్టుకుంటే మనం గట్టుకుంటాం. 135 సంవత్సరాల పార్టీ బతికింది. చాలా పార్టీలు అచ్చిపోయినాయి, ప్రాంతీయ పార్టీ చాలా మంది దేశంలో అకాలీదాలు పోయింది, 2 ఆకులు ఓతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ పార్టీ లేదు, ఒక్కొక్కటి పోతుంది. కాంగ్రెస్ ఎప్పుడు పోదు. కాంగ్రెస్ దేశానికి అవసరం, కాంగ్రెస్ పేద బడుగు బలైన వర్గాలు ఎస్సీ బీసీ మైనారిటీలకు అవసరం. ఈ పార్టీ లేకపోతే ఎవరికి కూడా మనగడ లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీ వంతుగా మీరు చేయండి. ఇది మన కార్యవర్గ సమావేశం. ఈ సమావేశంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి, నోట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి పార్టీ గైడ్లైన్స్గా 3 మీటింగ్లు 3 ప్రోగ్రాంలకు రాకపోతే వారికి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పారు. దయచేసి మీరు రాకుండా ప్రమోషన్ తీసుకుంటా అంటే నేను ఎవరిని ఏమన్నా. 3 మీటింగ్లు 3 ప్రోగ్రామ్స్ రిజిస్టర్ పెట్టినాం. రిజిస్టర్ కంపల్సరీ చేసుకోవాలి. ఇది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, ఇలా పార్టీకి ఎంత పని చేస్తున్నాం అనేది మనం చెప్పుకునేది ఉన్నది. మనది అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు రోజు మనము మోనన్న ఇయ్యారు తెలుసు కదా, మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్కు మోనన్న ఇయ్యారు. మోనన్న పొద్దున్న లేస్తే మీ అందరికి ఫోన్ చేస్తుండ్రు,
మోనన్న బాధ మోనన్నకుంది, నా బాధ నాకుంది. మా మీద ఇంకా 3 ఉన్నారు. రోజు ఫోన్ చేసి ఏమైంది, పలానా బూత్లో ఇట్లా వచ్చిందంట, పలానా బూత్ కాడ కింద వచ్చిందంట. మన వాళ్ళం ఏం చేసినామంటే టెక్నాలజీని వాడుకున్నాం. బిఎల్ఓ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ తీస్తే మనం పెట్టాం. అది కాదు, మనం ఏం చేయాలి, ప్రతి అర్హుడైన ఓటర్ని కూడగొట్టుకోవాలి. ఇప్పటికి 1,00,000 ఓట్లు ఎన్ని రోజులు అయితే లేవు. అంటే 1,00,000 ఒక 5,000 నిజమైన ఓటర్లు ఉంటారు, వాళ్ళని దొరకబట్టాలి. ఎట్లా దొరకబట్టాలి? వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఫామ్ పోలేదు, లేదు ఫామ్ వచ్చినా కానీ ఎక్కడుందో తెలుస్తలేదు, ఒక బూత్ ఇంకో వాళ్ళలో వేయిందో ఆడేం చేస్తున్నాడు, షిఫ్ట్ అని కొట్టేస్తున్నాడు. అవి దొరకబట్టాలి. అది మన పని. ఆ రోజువారీ స్క్రీన్ షాట్ పంపడం కాదు. దయచేసి మీరు ఆ పని చేయాలి. మీరు ఆ పని చేస్తేనే మీరు కరెక్ట్గా పని చేసినట్టు. ఓన్లీ రోజు బిఎల్ఓ దగ్గరలో సూపర్వైజర్ దగ్గరలో ఉన్న స్క్రీన్ షాట్ వస్తే అది కాదు. ఇది జూమ్లో దాదాపు మొన్న అయినప్పుడు మాట్లాడారు సంతోష్ కుమార్ గారు. జూమ్లో డివిజన్ సూపర్వైజర్స్ ఉన్నప్పుడు వాస్తవం కదా, ఏం చెప్పిండు, ఇవి మిగిలినదికైతే అని కూడా కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నీ పంపుతారు నాకు అన్నాడు. రోజు రిపోర్ట్ వస్తుంది అన్నాడు. వాస్తవం. మరి మనం ఇంటింటికి పోయి రావాలి. 10 ఇళ్ళు అయితే 10 ఇళ్ళు, 5 ఇళ్ళు అయితే 5 ఇళ్ళు. ఆ ఇంటికి ఎన్ని ఎన్రోల్ ఫామ్స్ వచ్చినాయి, ఆ ఎన్రోల్ ఫామ్స్ సబ్మిట్ చేసిరా, పక్కింటి వాళ్ళకి ఎందుకు రాలే, వాళ్ళది ఎక్కడ ఉన్నది, ఇది మనం సాయం చేసే పని. 1,00,000 ఓట్లు అంటే మామూలు కాదు. ఉండవచ్చు డబుల్ ఓట్లు, కొన్ని ఉండవచ్చు, డెత్ ఉండవచ్చు, షిఫ్ట్ ఉండవచ్చు. కానీ నిజమైన ఓటర్ మిస్ కాకుండా చూడాలి. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది డివిజన్ కమిటీలు ఇంపార్టెంట్. 15 రోజుల లోపల వేసేయాలి. మీరు కూడా గౌరవ డివిజన్ అధ్యక్షులకు నేను అప్పీల్ చేసేది, మీ డివిజన్కు సంబంధించిన సీనియర్ నాయకులు ఉంటారు, ఆడ కార్పొరేటర్లు ఉంటారు, కార్పొరేటర్ కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 4 లక్షల కోట్ల అప్పు చేసి తట్టెడు మన్ను ఎత్తలేదు, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి క్షుద్ర పూజల పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి కళ్ళు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారన్నారు. వెంటనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రజా నాయకుడు హరీష్ రావుకి, యావత్ తెలంగాణ సమాజానికి మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీష్ రావుపై క్షుద్ర పూజల పేరిట టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చీల్చి చెండాడుతున్న శాసనసభాపక్ష ఉపనేత ప్రజా నాయకుడు హరీష్ రావుకి, యావత్ తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 33 మాసాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ చేనేత చైతన్య మహాసభలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ చేనేత చైతన్య మహాసభలు కరీంనగర్లో పద్మశాలి భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మహాసభ నందు నూతన మున్సిపల్ చైర్మన్లు మరియు సహకార సంఘం అధ్యక్షులను ఘనంగా శాలువా మరియు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెలకంటి శ్రీనివాస్, భీమ్నాథ శారద, శాంతి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.